క్రితం అదృష్టమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్ట ప్రకారం 7 ఏళ్లు ఎవరైనా కనిపించకుండా పోతే చనిపోయినట్లనే వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. ఏకతాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రవాహానికి లోనైన ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబర్చిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నివారించగలిగామన్నారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ హాట్గా సాగనున్నాయి. కాళేశ్వరం నివేదిక, బీసీ రిజర్వేషన్ల కొత్త బిల్లుకు ఆమోదం తెలపడం వంటి 2 కీలక అంశాలపై సభలో చర్చ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బీసీ రిజర్వేషన్ను తమకు అనుకూలంగా మలుచుకునేలా అధికార పార్టీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి దాదాపు 700 కోట్లను వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఉద్యోగుల సప్లిమెంటరీ వేతన బిల్లులు 392 కోట్లు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కింద మరో 308 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఇంకా 10,000 కోట్ల వరకు బిల్లులు రావాలని తెలిపారు. నందిపేట్ ఉమ్మడి గోదావరి వద్ద గణేష్ నిమజ్జన కోసం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో కేసీజీడీపీఎల్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథుని వద్ద 4వ రోజు శనివారం సాయంత్రం భజన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమల్వాడి సార్వజనిక గణేష్ ఎన్టీఆర్ చౌక్ శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో సెప్టెంబర్ 6న ముసాయిదా ఓటర్ జాబితాలు ప్రచురించాలి. 6-8 వరకు వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించి 9న వాటిని పరిష్కరించాలి అని తెలిపారు.